బంగ్లాదేశ్, భారత్‌ల మధ్యన వివాదం అయితే పెరిగేలాగానే కనబడుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ పాలకుడైనటువంటి యూనస్ ఎలాగైనా సరే భారత్‌తో గొడవ పెట్టుకొని వాడేమి గెలవగలిగిన దేశం కాదు. కానీ ఒక ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తే, యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తే తప్పనిసరి పరిస్థితిలో బంగ్లాదేశ్ మీద యుద్ధం చేస్తే అదిగో చూసారా బంగ్లాదేశ్ మీదకి భారతదేశం యుద్ధం చేసింది. కాబట్టి దాన్ని తిప్పికొట్టాలన్నటువంటి పేరుతో అక్కడ ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాన్ని అంతా రెచ్చగొట్టి యుద్ధోన్మాదులుగా తయారు చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు. పాకిస్తాన్ ఎప్పుడు ఏం చేస్తుంది, అక్కడ రాజకీయ ఫెయిల్యూర్, అక్కడ ఆర్థిక ఫెయిల్యూర్, అక్కడ అభివృద్ధి ఫెయిల్యూర్, వాటన్నిటి కవర్ చేసుకోవడానికి భారతదేశాన్ని బూచిగా చూపెడుతూ అక్కడ వాళ్ళకి తిండి, బట్ట, వసతి లేకపోయినా, వ్యాపార ఎదుగుదల లేకపోయినా, అభివృద్ధి లేకపోయినా ఈ భారత్ పేరు చెప్పి బ్రతికేస్తుంటారు అక్కడ పాలకులు. అదే తరహాలో బంగ్లాదేశ్లో కూడా బ్రతకడానికి యూనస్ లాంటి ప్రయత్నం. ఎందుకంటే ప్రపంచంలో పరిగెడుతున్నటువంటి వేళ ఇలాంటి దేశాలలో పని పాట చేయకుండా 24 గంటల మత పెచ్చతో రగిలిపోతూ ఉన్మాదంతో ప్రవర్తించేవాడికి ఎవడు ఉద్యోగాలు ఎవడు, ఉపాధి ఇవ్వడు. కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక బూచిని చూపిస్తున్నటువంటి నేపథ్యంలో భారతదేశానికి రాబోయే రోజుల్లో మరిన్ని తలనొప్పులు తప్పవు.